హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది అబౌట్ లవ్ అనమాట. అందరూ నేను అంత గొప్పగా ప్రేమించేశాను, ఇంత గొప్పగా ప్రేమించేశాను, నేను అది చేశాను ఇది చేశాను అంటారు. మన దేవుళ్ళు అంటే మనం దేవుళ్ళగా కొలిచే, మన విశ్వమంతా కొలిచే మన శివయ్య కన్నా గొప్ప ప్రేమ ఎక్కడుందండి? మన రాధాకృష్ణుల కన్నా గొప్ప ప్రేమ ఎవరి దగ్గర ఉందండి? మన సీతారాముల కన్నా గొప్ప ప్రేమ ఎవరి దగ్గర ఉంది చెప్పండి? ఇక ప్రేమలో ఎవరు త్యాగాలు చేయరండి. ప్రేమిస్తున్నామని చెప్తారు, అందరూ వాళ్ళ వాళ్ళ అవసరాలకి మాత్రమే ప్రేమిస్తారు. నిజంగా ప్రేమించే వాళ్ళు వాళ్ళ కోసం ఎంతైనా చేస్తారు, ఎంత దూరమైనా వెళ్తారండి. అంతేగాని మన అవసరానికి, మన వాడకాలకి, డబ్బుల కోసం, వాటి కోసం, వీటి కోసం ప్రేమించేది అది ప్రేమే కాదండి. ఆఖరికి ఒక తల్లి ఒక బిడ్డను కూడా తను కన్నదనే ప్రేమిస్తుందండి. ఒక బిడ్డ కూడా వాళ్ళ అమ్మని తను కని పెంచిందనే ప్రేమిస్తుందండి. సో ఇక్కడంతా స్వార్థపూర్వక ప్రేమలే. ఎవరైనా ట్రూగా లవ్ చేస్తారా? చేస్తూ ఉండొచ్చు, ఎవరు చేయరని అన్ను. జనరల్ థింగ్స్ మోస్ట్లీ మనం చూసేవి మాత్రమే నేను చెబుతున్నాను సుమా. ప్రేమించండి, తప్పులేదు. ప్రపంచాన్ని మర్చిపోయేంత గొప్పగా ప్రేమించండి. కాకపోతే ఒక్కరిని మాత్రమే ప్రేమించండి. ఎట్ ఏ టైం 4-5 ప్రేమించకండి. దట్ వాజ్ నాట్ ఎ ట్రూ థింగ్. సో ఈరోజు టాపిక్లో అబౌట్ లవ్ అయిపోయింది. జెన్యూన్గా లవ్ చేయండి అని ఒక మెసేజ్ ఇవ్వడానికి మాత్రమే ఇంత పడుగు చదివాను. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరినో అనాలి అని కూడా అస్సలు కాదు. బ్యాక్గ్రౌండ్లో దట్స్ మై డాటర్స్ వాయిస్. షీఈస్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అబౌట్ ద థింగ్స్ వాట్ షీఈస్ సీయింగ్. అండ్ ఫ్యూచర్లో నేను కొన్ని వీడియోస్ కూడా అప్డేట్ చేయకపోతాను, విచ్ ఈస్ బిలాంగ్స్ టు మై బ్రదర్స్ మ్యారేజ్, విచ్ ఈస్ అప్కమింగ్ ఆన్ ఆగస్ట్. స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. బాయ్.